నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు వైకాపా కుట్రలు ఛేదిస్తామన్న నేతలు అక్రమాలపై కలిసి పోరాడతామని ప్రకటన పోలవరం ముంపు బాధితులను గాలి కుదిలేసిన జగన్ మౌలిక వసతుల లేమితో అల్లాడుతున్న ప్రజలు నిర్లక్ష్యం వీడని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఊరూరా జగనాసుర దహనం నిరసన తెలంగాణలోనూ సైకో పోవాలి పత్రాలు దహనం పలుచోట్ల పోలీసుల అడ్డగింతలతో ఉద్రిక్తత రెండో జాబితా విడుదలకు కాంగ్రెస్ ముమ్మర కసరత్తు 65 స్థానాలకు బుధవారం ఆమోదముద్ర వేసే అవకాశం ఆశావహుల్లో ఉత్కంఠ కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ను నేడు పరిశీలించనున్న కేంద్ర కమిటీ తెలంగాణ అధికారులతో సభ్యుల సమీక్ష వీలైనంత త్వరగా కేంద్రానికి నివేదిక మేడిగడ్డ ఘటనపై కొనసాగుతున్న విమర్శల దాడి కేసీఆర్ఏ బాధ్యుడన్న కాంగ్రెస్ సీఎం రాజీనామాకు భాజపా డిమాండ్ దేశ ఉనికికి రాజ్యాంగ విలువలే కీలకమన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సమాజంపై న్యాయ వ్యవస్థ స్థిరమైన ప్రభావం చూపుతోందని వ్యాఖ్య వన్డే ప్రపంచ కప్లో మరో సంచలనం పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం బాబర్ సేన సెమీస్ అవకాశాలు సంక్లిష్టం ఆంధ్రప్రదేశ్లో 2024లో వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు వాటి పరిష్కారాలే అజెండాగా రాజమహేంద్రవరంలో తొలి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించినట్లు ఇద్దరు నేతలు తెలిపారు. నవంబర్ 1 నుంచి ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళతామన్నారు. వైకాపా అరాచకానికి తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే విరుగుడన్న నేతలు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయబోమని తేల్చి చెప్పారు. సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజమహేంద్రవరం వేదికగా తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం 2.5 గంటల పాటు సుహృద్భావ వాతావరణంలో సాగింది. 6 ప్రధాన అంశాలు అజెండాగా తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ సమావేశం సాగింది. చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండన, క్షేత్రస్థాయిలో సమన్వయ కమిటీ సమావేశాల నిర్వహణ, రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఇరు పార్టీల సమన్వయం, వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు, అవినీతిపై ఛార్జిషీట్, ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాట ప్రణాళిక, అక్టోబర్ 27న ఓటరు తొలి ముసాయిదా ప్రకటన, కామన్ మినిమం ప్రోగ్రాం పై నేతలు చర్చించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇరు పార్టీలు విజయం పట్ల ధీమా వ్యక్తం చేస్తూనే వైకాపా కుట్రలకు తావు ఇవ్వకూడదనే ఏకాభిప్రాయానికి రెండు పార్టీలు వచ్చాయి. తెలుగుదేశం జనసేనల మధ్య గొడవలు సృష్టించేందుకు వైకాపా ఎంతకైనా తెగిస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడగా ఇప్పటికే ఆ విధమైన కార్యక్రమాలు ప్రారంభించిందని లోకేష్ అందుకు బదులిచ్చినట్లు తెలిసింది. సమష్టిగా వైకాపా కుట్రలు అధిగమించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జిల్లా స్థాయిలో రెండు పార్టీల నుంచి చెరో 50 మంది సమావేశమై ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఈ భేటీలకు ఇరు పార్టీల నుంచి ఒక్కో సీనియర్ నేతను సమన్వయకర్తలుగా పంపాలని తీర్మానించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సమన్వయ సమావేశాల నిర్వహణపై ఎక్కువ దృష్టి పెట్టాలనే అభిప్రాయానికి సమావేశం వచ్చింది. తెలుగుదేశం ప్రకటించిన సూపర్ 6 మినీ మేనిఫెస్టోకు అదనంగా 4 అంశాలను సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన ప్రతిపాదించింది. రైతులు, యువతకు సంబంధించిన పలు అదనపు అంశాలతో పాటు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల దుర్వినియోగం అంశాలని సమావేశంలో జనసేన ప్రతిపాదించింది. అన్ని కలిపి నవంబర్ 1న మినీ మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాలని నేతలు నిర్ణయించారు. పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనలోనూ జనసేన అభిప్రాయాలు జోడించి ఉమ్మడిగా విడుదల చేయనున్నారు. ఓట్ల అక్రమాలు అరికట్టేందుకు తెలుగుదేశం అనుసరిస్తున్న విధానాన్ని నేతలు సమావేశంలో వివరించారు. అక్టోబర్ 27న ముసాయిదా ఓటర్ జాబితా విడుదలయ్యాక అక్రమాలపై కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించారు. రాబోయే 100 రోజుల కార్యాచరణ గురించి చర్చించాం. దాంట్లో 29, 30, 31 ఈ 3 రోజులు ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ
పార్టీ నాయకులు అంటే జిల్లా స్థాయి నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంకా నవంబర్ 1వ తారీఖు నుంచి మేనిఫెస్టో రూపొందించుకుని డోర్ టు డోర్ కలిసి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. మూడోది, తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు ఫీల్డ్కి వెళ్లి వాస్తవాలు తెలుసుకుని పార్టీలకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ జేఏసీ మీటింగ్ లో దీనిపైన భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయిస్తామని తెలియజేస్తున్నాం. చంద్రబాబు అరెస్టు అక్రమమని సమావేశంలో పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. రాజకీయ స్థిరత్వమే తన లక్ష్యమన్న పవన్ సీఎం ఎవరు అవుతారనేది తమకు ప్రాధాన్యం కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఎన్డీఏతో సంబంధాలపైన స్పష్టతనిచ్చారు. వైసీపీ అనే ఒక తెగులు రాష్ట్రానికి పట్టుకుంది. ఈ తెగులు పోవాలంటే జనసేన, టీడీపీ వ్యాక్సిన్ రైట్ దీనికి. దాంట్లో భాగంగానే ఏ మాట అయితే చెప్పామో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల సుస్థిరత కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భద్రత కోసం ఒక హిస్టారికల్ అలయన్స్ ని రోజున ఫస్ట్ కలయిక జరిగింది. అది చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం నగరంలో. సమావేశానికి ముందు పవన్, నాదెండ్ల మనోహర్, లోకేష్, అచ్చెన్నలు దాదాపు అరగంట పాటు విడిగా భేటీ అయ్యారు. మరోవైపు ఉమ్మడిగా ప్రచారం చేయడంతో పాటు యాత్రలు నిర్వహించే అంశాలపై తదుపరి సమావేశాల్లో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని పవన్, లోకేష్ తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా దేశం చేస్తోంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ తెలుగుదేశం నిరసన తెలిపింది. ఆదివారం రాత్రి 7 నుంచి 5 నిమిషాల పాటు తెలుగుదేశం, చంద్రబాబు అభిమానులు వీధుల్లోకి వచ్చి సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాల్ని దహనం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. గుంటూరు, మంగళగిరి, అచ్చంపేటలో నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో కరపత్రాల దహనం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా మల్లేశ్వరం, వెలగదుర్రులో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏలూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జగనాసుర వధ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పాలవలసలో తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ ఆధ్వర్యంలో జగనాసుర దహనం కార్యక్రమాన్ని చేపట్టారు. నరసన్నపేటలో ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఆందోళనలో పాల్గొన్నారు. నెల్లూరు, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు గట్టిగా వినిపించాయి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ పిలుపు మేరకు తెలంగాణలోనూ జగనాసుర దహనం కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ సైకో పోవాలి అనే నినాదాలున్న కాగితాల్ని మంటల్లో వేశారు. ఖమ్మంలో ఎన్టీఆర్ భవన్ ముందు ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్ని కుట్రలు చేసి బాబును జైల్లో ఉంచినా బయటకు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాకు బుధవారం జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. మొదటి జాబితా 55 నియోజకవర్గాల్ని మినహాయిస్తే మిగిలిన 64 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు వేగవంతం చేసింది. కాంగ్రెస్ సీఏసీ సమావేశానికి ఒకే పేరు ఉన్న నియోజకవర్గాలతో పాటు జటిలంగా మారిన నియోజకవర్గాల్లో 2 పేర్లను కూడా స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. రాజకీయ పార్టీల ప్రచారం జోరు అందుకుంది. అధికార భారాస పార్టీ టికెట్లు ప్రకటించి బీఫారాలు కూడా అందించి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ 52 పేర్లతో మొదటి జాబితాను ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా 10 రోజుల క్రితం 55 పేర్లతో మొదటి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ రెండో జాబితా సిద్ధం చేసేందుకు కసరత్తు తీవ్రతరం చేసింది. శని, ఆదివారాల్లో ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, 2 సభ్యులు రేవంత్ రెడ్డి, ఠాక్రే, ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగొల తదితరులు ఉన్నారు. వీరు అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి 2 పేర్లను పార్టీ ఎన్నికల కమిటీకి పంపాల్సిన పరిస్థితులు స్క్రీనింగ్ కమిటీలో ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చ వచ్చినప్పుడు ప్రతికూల, అనుకూల వర్గాలు గట్టిగా తమ వాదనలను వినిపించి తమకు అనుకూలమైన నాయకులను ఎంపిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సూర్యాపేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అంబర్పేట, ఎల్బీ నగర్, నరసాపూర్ తదితర 10కి పైగా నియోజకవర్గాలకు 2 సమవుజ్జీలు ఉండటం, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎటూ తేల్చుకోలేని స్క్రీనింగ్ కమిటీ 2 పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
మొత్తం 64 నియోజకవర్గాలకు చెందిన కసరత్తు పూర్తి అయినప్పటికీ చాలా నియోజకవర్గాల్లో పోటీ అధికమై అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. మరోవైపు వామపక్షాలతో పొత్తులు ఖరారైనప్పటికీ సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఆ రెండు పార్టీలు ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాలను వారికి ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటులో వామపక్షాల నాయకులతో స్థానిక కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవచ్చని ఏఐసీసీ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు భాజపా, భారాసా నుంచి మరికొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బుధవారం ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ పంపించిన ఒకే పేరు 2 పేర్ల జాబితాలకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏకాభిప్రాయం కుదిరిన 35 నుంచి 40 నియోజకవర్గాలకు రెండో జాబితాలో అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బుధ, గురువారాల్లో రెండో జాబితా ప్రకటించే అవకాశముందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన నియోజకవర్గాలకు వామపక్షాలతో సీట్ల సర్దుబాటు, చేరికలు పూర్తయితే మూడో జాబితాకు అడ్డు తొలగిపోతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగుబాటును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు 6 సభ్యుల కేంద్ర బృందం ఇవాళ కాళేశ్వరం వెళ్లనుంది. కుంగుబాటు వల్ల ఏర్పడిన నష్టం, బ్యారేజీ పటిష్టత తదితర అంశాలను కమిటీ సభ్యులు కూలంకషంగా తెలుసుకోనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై విపక్షాల విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ కమిటీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై వంతెనను కేంద్ర బృందం సందర్శించనుంది. మేడిగడ్డ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర జలశక్తి శాఖ ఆగమేఘాల మీద 6 సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఈ 6 సభ్యుల బృందం మేడిగడ్డకు వచ్చి వంతెన కుంగుబాటును ప్రత్యక్షంగా పరిశీలించనుంది. ప్రాజెక్టు ఈఎన్సీ, ఈఈ, ఇతర అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, ఢిల్లీ నుంచి రానున్న అధికారులకు కుంగుబాటుకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందించనున్నారు. అనంతరం కుంగిన ప్రాంతాన్ని బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. నిపుణుల బృందం బ్యారేజీని పరిశీలించి కుంగుబాటు ఏ మేరకు జరిగిందనే విషయంపై అవగాహనకు రానున్నారు. పగుళ్ల వల్ల వంతెన పటిష్టత తదితర అంశాలపై వివరాలు సేకరించి కేంద్రానికి నివేదిక అందజేయనుంది. భారీ శబ్దంతో శనివారం రాత్రి మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం కలకలం రేపింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధ ప్రాతిపదికన గేట్లు ఎత్తి జలాశయంలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరడం వల్ల పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక పిల్లర్ కుంగుబాటుకు గురికాగా 2 వైపులా ఉండే పిల్లర్లపైన ఆ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఆదివారం వంతెనను పరిశీలించిన రాష్ట్ర నిపుణుల బృందం ఒక పిల్లరు మాత్రమే దెబ్బతిందని, బ్యారేజీ పటిష్టతకు ఢోకా లేదని స్పష్టం చేసింది. ఎల్ఎన్టీ నిర్వహణలోనే బ్యారేజీ ఉందని, త్వరలో పనులు చేపడతామని ప్రాజెక్టు అధికారులు, ఎల్ఎన్టీ ప్రతినిధులు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై భారాస సర్కార్ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు విమర్శల వాడిని పెంచాయి. ఈ ఘటనకు సీఎం కేసీఆర్దే పూర్తి బాధ్యతని మండిపడ్డాయి. కాళేశ్వరం తానే కట్టానని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనకు కూడా తానే బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి అంతర్జాతీయ నాణ్యత, భద్రతా ప్రమాణాల్ని పాటించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా తమను అడ్డుకోవడం అనుమానాలకు తావిస్తోందని భాజపా నేతలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి అభిప్రాయపడ్డారు. ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లక్షల కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటదా ఉండదా అని గ్యారంటీ లేని పరిస్థితి ఉన్నది. ఒక ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజనీర్ పని చేసుకునేడు. ఆయన్నే మంత్రి, ఆయన్నే ఇంజనీరు, ఆయన్నే కాంట్రాక్టర్, ఆయనకే కమిషన్ రావాలి, ఆయన కుటుంబానికి ఆయనకే కమిషన్ రావాలి. లాస్ట్ కు టెటం ఇస్తాడు. పైసల మీద కమిషన్ శ్రద్ధ, ఇలా నాణ్యతలు వివరించడంలో ముఖ్యమంత్రికి లేదు. తప్పకుండా దాన్ని కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉంది. విచారణ జరపాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ముక్కు విండి పైసలు వసూలు చేసిన బాధ్యత మన తెలంగాణ రాష్ట్ర సమాజం మీద ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ వర్కుల మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని, అదే రకంగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జిని, ఒక న్యాయస్థానం సిట్టింగ్ జడ్జితో సిబిసికి ఎంక్వైరీ చేపించి దాని మీద విచారణ చేసి దోషులైన వారిని, ఈ దోషులు ఎవరో కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మొన్నటిదాకా ఉన్న ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రి, వారే ప్రథమ ముద్దాయి. వారి మీద అధికారులు ఉన్నారు, వారికి ఒత్తాసు పలికే అధికారులు, వారి మీద
ఎమ్మటే యాక్షన్ తీసుకొని చట్టరీత్యా వాళ్ళని జైలుకు పంపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నూతన సాంకేతికతల ఆవిర్భావంతో సమాజంపై న్యాయ వ్యవస్థ స్థిరమైన ప్రభావం చూపుతోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. న్యాయమూర్తులు రాజకీయ నాయకుల్లా ఎన్నికల నుంచి రాకపోయినా సమాజంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. అమెరికా వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన 3వ కాంపరేటివ్ కాన్స్టిట్యూషనల్ లా డిస్కషన్లో సీజేఐ ప్రసంగించారు. దేశాల ఉనికికి రాజ్యాంగ విలువలే కీలకంగా ఉంటాయని, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనలే అంతిమంగా మనుగడ సాగిస్తాయని సీజేఐ అన్నారు. భారత్ వంటి భిన్న అభిప్రాయాల సమాజంలో జడ్జిల పాత్ర ఎంతో ఉందని, న్యాయస్థానాలు పౌర సమాజం సామాజిక మార్పునకు కేంద్ర బిందువుగా మారాయని పేర్కొన్నారు. చాలా దేశాల్లో చట్టబద్ధ పాలన అనేది హింసాత్మక పాలనకు దారితీసిందని గుర్తు చేశారు. అయితే భారత రాజ్యాంగం మాత్రం నాగరిక సమాజంలోని సౌభ్రాతృత్వం, సమానత్వం, ఏకత్వాన్ని ప్రతిపాదిస్తుందని వివరించారు. సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా పోలవరం నిధులు, పునరావాస కాలనీల ప్యాకేజీ గురించి అడిగానని డప్పు కొట్టుకుంటారు. నీటిపారుదల శాఖ మంత్రుల్ని మార్చినంత సులభంగా ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన హామీలను ఏమార్చేస్తారు. ప్రభుత్వ వైఖరితో ఆంధ్రప్రదేశ్కు జీవనాడైన పోలవరం కోసం సర్వం త్యాగం చేసిన బాధితుల కష్టాలు తీరడం లేదు. పునరావాసాల్లో కనీస సౌకర్యాలు లేక కాళరాత్రులు గడుపుతున్నారు. తాగునీరు, రోడ్లు, ఆసుపత్రి వంటి మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. అది ఎప్పుడో ఒకసారి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. వీలైనంత త్వరగా జరిగించే కార్యక్రమంలో భాగంగా వీలైనంత త్వరగా జరిగించే విధంగా కేంద్రంతో మాట్లాడాల్సిన అన్ని మాటలు కూడా మాట్లాడతా. ఈ రోజు కూడా ఈసారి కూడా మోడీ గారు అపాయింట్మెంట్ అడిగాను. ఈసారి పోయినప్పుడు ఇది కూడా మాట్లాడతా, ఇది కూడా చెప్తా. చూసి వచ్చిన నేను వచ్చి ఇంత స్థాయిలో నీళ్ళని మునిగాయి, అందరూ అందరూ మిమ్మల్ని తిట్టుకుంటా ఉన్నారు అని కూడా చెప్తాం. అదే మన చేతుల్లో ఏముంది, వాళ్ళు ఇస్తే మనం ఇవ్వగలుగుతాం. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళని సెన్సిటైజ్ చేస్తాం. విన్నారుగా, అదిగో ప్యాకేజీ, ఇదిగో ప్యాకేజీ అంటూ గతంలో ఊదరగొట్టిన సీఎం జగన్ ఇటీవల కుక్కునూరు మండలం కొమ్ముగూడెంలో ప్యాకేజీ చెల్లింపు తన చేతిలో లేదంటూ చేతులు ఎలా ఎత్తేశారో, గతంలో పోలవరం ముంపు మండలాలకు చెందిన నిర్వాసిత కాలనీలను పట్టణాల స్థాయిలో రూపొందిస్తామని, ప్యాకేజీతో సహా అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అంతా కేంద్రమే దిక్కు అని చెబుతూ పోలవరం ముంపు బాధితులను గాలికొదిలేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చెల్లవారిగూడెంలో సుమారు 3,000 మందికి ఇళ్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు చెందిన 500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రస్తుతం కాలనీల్లో ఉంటున్న వారు మౌలిక వసతుల లేమితో అల్లాడుతున్నారు. ఇల్లు బాగా మంచి డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఇల్లు చూసినా పగిలిపోయింది. ఈ డాబా మీద నీళ్ళు ఎటు వెళ్తాయో తెలవదండి. ఇక అన్నీ మేము చేసుకున్నప్పుడు గవర్నమెంట్ ఎందుకండి అసలు? ఓట్లు అడుక్కుంటా వస్తారా ఏంటి మా దగ్గరికి? కుళాయిలు, రోడ్లు వేయించి బస్సు సౌకర్యం, ఆసుపత్రికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం. పెద్దోళ్ళతోటి ఎక్కడికి వెళ్ళగలం అయ్యా వయసులో? ఇల్లు కారిపోతుందండి, నేల బాగోలేదు, అరుగంతా లేచిపోయింది శుభ్రంగా. మాకు ఏ సౌకర్యం లేదు, అలా తెచ్చి పాడేశారు. మరి ఈ చిన్నపిల్లలకు కూడా అంగన్వాడీ అని, ప్రైమరీ స్కూల్ అని లేవండి. నీరు కూడా బాగోట్లేదండి, పురుగులు వస్తున్నాయండి అప్పుడప్పుడని. అవి ఒకటి. R&R ప్యాకేజీ ఇంతవరకు ఇవ్వలేదు. హౌస్లకు మట్టి తోలలేదు, స్కూల్స్ లేవు, తర్వాత హాస్పిటల్స్ లేవు, ఏ రకమైనటువంటి సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. ఏటా గోదావరికి వరదలు రావడంతో విసిగిపోయిన కొన్ని కుటుంబాలు పునరావాస కాలనీలకు వచ్చి నివాసం ఉంటున్నాయి. ప్యాకేజీ సొమ్ము కోసం ఇప్పటికీ కొంతమంది ముంపు ప్రాంతాల్లోనే బతుకు వెళ్లదీస్తున్నారు. వాస్తవానికి ముంపు బాధితులను పునరావాస కాలనీలకు తరలించే నాటికి ఆసుపత్రి, తాగునీరు, రహదారులు ఇలా పలు రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి. అవేమీ ఏర్పాటు చేయకుండానే నిర్వాసితులను తరలించేశారు. చాలా ఇళ్లు ఖాళీగా ఉండటంతో పిచ్చి మొక్కలు పెరిగి పాములు నివాసాల్లోకి వస్తున్నాయని నిర్వాసితులు వాపోతున్నారు. నిర్వాసితులు కాలనీల్లోకి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా రవాణా సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ రవాణా అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో చికిత్స అందించేందుకు ఆసుపత్రి లేదని వాపోతున్నారు. ప్యాకేజీ చెల్లింపుల్లో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ నాశనం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. బాబుకు అండగా ఒక నియంతపై పోరాటం పేరిట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. మహాచండీ అవతారం ఏ ఉద్దేశంతో పెట్టారని, ఎవరు నిర్ణయాలు తీసుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పట్టిసీమ నుంచి తీసుకొచ్చిన గోదావరి నీళ్లు చూసైనా చెంపలేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నోరు తెరవాలి, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ నోరు తెరవాలి, ఈ పనులు చేయించిన వైవి సుబ్బారెడ్డి నోరు తెరవాలి. హైదరాబాద్లో స్వామి ఆదేశాలతో జరిగి అంటున్నారు. ఏ స్వామి ఎవరో కూడా ముఖ్యమంత్రి నోరు తెరవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇನ್ನು మేము ప్రశ్నిస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రశ్నించడం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రశ్నిస్తున్నా. అమ్మవారి
70 కోట్లు ఖర్చు పెడతాను. మాస్టర్ ప్లాన్ అన్నాం, ఏమైపోయింది? 325 కోట్లు అన్నాం, మాస్టర్ ప్లాన్ అన్నాం, ఏమైంది? దేవాలయాలన్నీ పడేశారు, దేవాలయాలు కట్టేశారన్నాం, ఏమైంది? తెలంగాణ వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. సెమీ వృక్షానికి పూజలు చేసి జమ్మి పంచుకుని అలాయిబలై తీసుకుని రావణ దహనాలను కోలాహలంగా నిర్వహించారు. హైదరాబాద్ అంబర్పేట దేవస్థాన సమితి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు కనుల పండుగగా సాగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పాల్గొని రావణ దహనాన్ని వీక్షించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి రావణ దహనం కార్యక్రమాన్ని వీక్షించారు. షేక్పేట గుట్ట పోచమ్మ మైదానంలో బాణాసంచా వెలుగుల మధ్య రావణ దహనం చేశారు. సికింద్రాబాద్ అల్వాల్లో హెచ్ఎంటీ ఆఫీసర్స్ కాలనీలో 36 అడుగుల భారీ రావణాసురుని విగ్రహాన్ని కాల్చారు. పరకాల, నర్సంపేట పట్టణాల్లో రావణాసుర దహన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అటు ఏపీ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం తాటికాయలవారిపాలెంలో దుర్గాదేవి ఆలయంలో సెమీ పూజ అత్యంత వైభవంగా సాగింది. రావులపాలెం మండలం ఈతకోటలో అమ్మవారిని వివిధ కూరగాయలు, నగదుతో అలంకరించారు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో రావణ దహన వేడుక జరిగింది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్ని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. గాజాపై ఇజ్రాయెల్ వైఖరికి వ్యతిరేకంగా దారుస్సలాంలో నిర్వహించిన నిరసన సభలో అసద్ పాల్గొన్నారు. పాలస్తీనాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయన్న ఆయన ఇజ్రాయెల్ చర్యల వల్ల అమాయక పాలస్తీనా పౌరులు మృతి చెందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం G20 అధ్యక్ష స్థానంలో ఉన్న ప్రధాని మోదీ స్పందించి మానవతా దృక్పథంతో కారిడార్ ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సభకు హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ భారత ప్రభుత్వం పాలస్తీనాకు మద్దతు పలుకుతోందని తెలిపారు. పాలస్తీనియన్లతో మేము ఉన్నామని సందేశం ఇవ్వాలని కేసీఆర్ చెప్పినట్లు హోంమంత్రి వివరించారు. हम हमारे देश के प्रधानमंत्री से ये अपील करते हैं, डिमांड करते हैं कि वो इजराइल पर, बल्कि हमारे प्रधानमंत्री G20 के भी अब हमारे पास प्रेसिडेंसी है, तो हम जब यूक्रेन पर हमले का कंडेम करते हैं तो ये भी हमला कंडेम करके वहाँ पे ह्यूमैनिटेरियन एक कॉरिडोर खोलना चाहिए ताकि गाज़ा की जनता को ह्यूमैनिटेरियन रिलीफ मिल सके. हम उम्मीद करते हैं कि हमारे देश के प्रधानमंत्री ये बात इजराइल को करेंगे और इसका एक कॉरिडोर खुलवाएंगे. तेलंगाना को हमेशा गंगा जमुना तहजीब की तरह हमारे चीफ मिनिस्टर रखना चाहते हैं. उसी तरह उन्होंने मुझसे कहा, महमूद भाई आप दारुसलाम जाइए. असद भाई जो है सारे मुसलमानों को जमा किए और बड़े बड़े उलमा हजरात यहाँ पर मौजूद है, उनकी बात सुनिए और हमारा भी एक पैगाम उन तक पहुँचाइए कि हम फलस्तीन के साथ हैं, फलस्तीन को इंसाफ दिलाना चाहते हैं. तेलंगाना हुकूमत, हमारी गवर्नमेंट इंडियन गवर्नमेंट से, हिंदुस्तानी गवर्नमेंट से अब अपील करते हैं, हमें प्राइम मिनिस्टर साहब से भी अपील करते हैं कि फलस्तीन में जो जुल्म हो रहा है उसे रोका जाए, अक़वाम मुत्तहिदा पर अपना दबाव बनाए. ప్రపంచ కప్లో ఆఫ్ఘాన్ సంచలన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చిన జట్టు పాక్పై పంజా విసిరింది. పాకిస్తాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాక్ కెప్టెన్ బాబర్ అజాం 74, ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 58 పరుగులతో రాణించారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3, నవీనుల్ హక్ 2 వికెట్లు తీశారు. అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్కు శుభారంభం దక్కింది. ఆఫ్ఘాన్ ఓపెనర్లు రెహమనుల్లా గుర్బాజ్ 65, ఇబ్రహీం జాద్రాన్ 74 పరుగులతో రాణించి జట్టు విజయానికి పునాది వేశారు. రహమద్ షా 77, హష్మతుల్లా షాహిదీ 48 పరుగులతో సమయోచితంగా రాణించారు. ఆఫ్ఘాన్ బ్యాటర్లు రాణించడంతో మరో 6 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. ఆఫ్ఘాన్పై ఓటమితో పాక్ సెమీస్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. పాక్ మిగిలిన 4 మ్యాచ్ల్లో నెగ్గితేనే టాప్ 4లోకి వచ్చే అవకాశం ఉంది.